వైసీపీకి బలం సీఎం జగన్. ఆయనే ఆ పార్టీకి బాహుబలి కూడా. అలాంటి జగన్ ఇప్పుడు జనంపైకి ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. మొన్నటి వరకు తనకు ఛానల్స్ లేవని, విపక్షాలకు ఛానల్స్ పేపర్స్ ఉన్నాయని కామెంట్ చేశారు. ఇప్పుడు తన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు సామాన్యులే అంటున్నారు. మరోవైపు వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు సినీ ఇండస్ట్రీ దూరంగా ఉంది. అదే సమయంలో కూటమి తరపున ప్రచారానికి స్టార్లు క్యూ కడుతున్నారు. మరి వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు స్టార్స్ ఎవరు రారా? వైసీపీకి స్టార్స్ కళ కరువైందా? ఎన్నికల్లో సరైన బలమైన అభ్యర్థుల ఎంపిక ఎంత ముఖ్యమో పార్టీలకు ప్రచారం చేసే నాయకులు అంతే ముఖ్యం. పార్టీల అభ్యర్థులు నాయకులు ప్రచారం చేస్తారు, కానీ వీళ్ళు కాకుండా జనాన్ని అట్రాక్ట్ చేసే నాయకులు చాలా అవసరం. వీళ్ళనే స్టార్ క్యాంపెయినర్లు అంటారు. ప్రతి పార్టీ ఇలాంటి వారిని ఎంపిక చేస్తుంది. ఆ జాబితాను ఎన్నికల కమిషన్కు పంపుతుంది. ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉండాలనేది ఆయా పార్టీల ఇష్టం. ఇప్పుడు జనాల్లో పొలిటికల్ సర్కిల్స్లో ఏ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారింది. మధ్యలో షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంటోంది. అయితే వైసీపీ నుంచి జగన్ ఒక్కరే ఒంటరి పోరు చేస్తున్నారు. ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే నాయకులు కనిపించడం లేదు. సినిమా రంగం నుంచి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. అదే కూటమి విషయానికి వచ్చేసరికి స్టార్ క్యాంపెయినర్లు భారీగా ఉన్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణ, నాగబాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, వరుణ్ తేజ్, క్రికెటర్ అంబటి రాయుడు, జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ సీను, రాకెట్ రాఘవ, ఇలా ఒకరేమిటి స్టార్ క్యాంపెయినర్ల జాబితా చాంతాడంత ఉంది. వైసీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్క జగనే కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ల లోటు ఉండేది కాదు. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, భార్య భారతి, సినిమా రంగం నుంచి మోహన్ బాబు, పోసాని కృష్ణమురళి, అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, చిన్నా చితకా నటులు సైతం క్యూ కట్టారు. ప్రచారంలోకి రాని వారు వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా రాని పరిస్థితి. కనీసం వారు ఎందుకు రారో కూడా వైసీపీ నేతలకు తెలియడం లేదు. ఇక ప్రస్తుతం అలీ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఆయన ప్రచారానికి వస్తారో లేదో తెలియదు. గత 5 ఏళ్లుగా జరిగిన పరిణామాలు వారిని దూరం చేశాయి. మోహన్ బాబు కనీస ప్రాధాన్యత దక్కలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న అలీ కోరిక తీరలేదు. అలీ విషయంలో చాలా అన్యాయం జరిగింది. వైసీపీ కోసం తనకు అత్యంత సన్నిహితుడైన పవన్ స్నేహాన్ని అలీ వదులుకున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇలా ఎన్నెన్నో పదవులు ఇస్తామని ఊరించారు. చివరకు సలహాదారు పదవితో ముగించారు. మోహన్ బాబును ప్రచారానికి పిలిచేటంత పరిస్థితి లేకుండా చేశారు. ఇది జగన్ స్వయంకృతాపరాధమే. పైగా సినిమా రంగాన్ని ఇబ్బంది పెట్టినట్లు ఒక ఆరోపణ ఉంది. ఇవన్నీ వైసీపీని సినీ రంగ వ్యక్తుల నుంచి దూరం చేశాయి. ప్రస్తుతం వైసీపీ ప్రచార సభలు ఇండిపెండెంట్ మాదిరిగా కొనసాగుతున్నాయి. స్టార్ కళ కనిపించడం లేదు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం, జనసేన కోసం సినీ తారలు తరలివస్తున్నారు. ప్రస్తుతం వైసీపీకి సీఎం జగన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. గతంలో జగన్ తరపున ప్రచారం చేసేందుకు షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా ఉండేవారు. ఈసారి వారు కూడా లేరు. ఈ కారణంగా ప్రచార భారం అంతా తాను ఒక్కరే మోయాల్సి ఉంది. తెలంగాణలో కేసీఆర్ 100 ప్రచార సభల్లో ప్రసంగించారు. రోజుకు 3-4 సభల్లో మాట్లాడారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, కవిత కూడా ప్రచార బాధ్యతలు పంచుకున్నారు. పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. ఇప్పుడు అంతా ఒంటి చేత్తో సీఎం జగన్ చూసుకోవాల్సి ఉంది. సినీ రంగం నుంచి కూడా ఈసారి వైసీపీకి మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు.
గతంలో పృథ్వీ నేతృత్వంలో ఓ టీం ప్రచారం చేసింది. ఈసారి ఆయన కూడా దూరమయ్యారు. అలీ పార్టీలో ఉన్న ప్రచారం చేస్తారో లేదో తెలియదు. దీంతో జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతల్ని మోయాల్సి ఉంది.